2025వ సంవత్సరం నవంబర్ నెల, డిసెంబర్ నెల కన్యారాశి. ముందుగా 2025 సంవత్సరం నవంబర్ నెల ముందుగా 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశి వాళ్ళకి చదువు, ఉద్యోగం, విదేశీయానం, మంచి జాబు, ఉన్న జాబు నుంచి ప్రమోషను, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా బాగున్నాయి. జాబుని గురించి, విద్యను గురించి రాశి రీత్యా బాగుంది. తర్వాత పెళ్లి విషయానికి వచ్చేటప్పటికల్లా పెళ్ళి కూడా జరగటానికి మంచి పరిస్థితే ఉంది. పెళ్లి జరగటానికి బాగా అవకాశం ఉంది. కానీ శని సప్తమంలో ఉన్నాడు. సొంత నిర్ణయాలు, కనీసం పిల్ల బాగుంది కదా అని తొందరపడి చేసుకుంటే సప్తమ శని ఉంటానా చాలా ఇబ్బందికరం అవుతుంది. స్త్రీలలో మరి చిత్తిని జాతి, శంకిని జాతి, పద్మిని జాతి, ఇట్లా 4 జాతుల స్త్రీలు ఉన్నారు. మరి నీచ జాతి స్త్రీ దొరికే పరిస్థితి కనబడుతోంది. మరి నీచ జాతి స్త్రీలు కూడా చాలా అందంగా కనబడతారు. నీచమైన స్వభావం వాళ్ళు గలవాళ్ళు ఎంతో నమ్రతగా మాట్లాడతారు. మంచి చెప్పేవాళ్ళు తిట్టి చెబుతారు. బాగా దుర్యబట్టి మన దగ్గర మనని స్వాధీనం చేసుకునే వాళ్ళు ఎంతో మంచిగా కనపడతారు. ఈ రాశి వాళ్ళకి, ఈ కన్యారాశి వాళ్ళకి అట్లాంటి ఆడవాళ్ళలో చేతిలో పడ్డారంటే మాత్రం మీ పరిస్థితి, మీ జీవితం పాడైపోయే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వివాహ విషయంలో కానీ, పరస్త్రీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహంతో కనుక ఏదన్నా దెబ్బ తిన్నారు అంటే మాత్రం జీవితంలో మీరు కోలుకోలేరు. కోలుకోవటం అనేది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే పరస్త్రీ వల్ల మొన్న ఒకటి కేసు వచ్చింది నా దగ్గరికి. మరి ఇష్టపడ్డాం అనుకున్నారు, ఇద్దరు లాయర్లే పెళ్లి చేసుకున్నారు. వెంటనే ఇద్దరి పేచబడింది, కోర్టులో వేసింది. వీడికి తగినంత ఆస్తి బాగా ఉంది. కనీసం 30 లక్షలు తీసుకొని విడాకులు ఇచ్చింది. 30 లక్షలు తీసుకొని విడాకులు ఇచ్చింది. ఇదే కన్యారాశి జాతకం. అందువల్ల వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బాగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. వివాహ వ్యవస్థకు వచ్చేటప్పటికల్లా మగవాడి కంటే ఆడ మనిషికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఏమిటా కష్టం అంటే, గర్భధారణ అయిన తర్వాత గర్భం మోసి 9 నెలలు అయిపోయి మరి ప్రసవించే లోపల ఆమె బాధ ఎవరు చెప్పగలిగింది కాదు. అదొక పెద్ద కష్టం. కుటుంబ వ్యవస్థలోకి వచ్చేప్పటికల్లా ఇంటికి యజమానురాలు తనే. అత్త మామలున్న అందరినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఆడ మనిషి మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని వివాహం చేసుకోవాలి. ఎవరు చేసే వృత్తి వాళ్ళు చేయాల్సిందే. బయట ఉద్యోగం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయడం తప్పదు. ఎందుకంటే కుటుంబ సమస్యలో ఆడ మనిషికి వంట చేతనైనట్లు మగవాడికి చేత కాదు. కాబట్టి అన్ని రకాల బాధల్ని ఓర్చుకొని వంశాన్ని పైకి తెచ్చుకోవాలంటే స్త్రీ చిత్తం, పురుషుడు భాగ్యం ఉన్నది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూసి చేసుకోండి. రియల్ ఎస్టేట్ పూర్తిగా బాగాలేదు. తర్వాత స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా పూర్తిగా బాగాలేదు. మరి విదేశాలకు వెళ్ళేవాళ్ళు బాగా ఆలోచించుకొని ఎంత కష్టమైనా నిలబడతాననుకుంటేనే ఈ కన్యారాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి. వ్యవసాయ పరిస్థితి మాత్రం బాగుంది. ఈ కన్యారాశికి వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయ రీత్యా అన్ని విధాలా బాగుంటారు. డిసెంబర్ నెల కన్యారాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కన్యారాశికి సప్తమంలో శని ఉన్నాడు. రాహువు, రవి, శుక్రుడు ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. రవి వల్ల విదేశీయానం, ఉద్యోగం, చదువు బాగుంటుంది. రాహు వల్ల మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. మీరు డబ్బులు జాగ్రత్త పడగలుగుతారు. తర్వాత శుక్రుడు బాగున్నాడు. మరి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, బంగారం కానీ, ఇంటికి సంబంధించిన వస్తువులు, ఇళ్ళు కట్టేవాళ్ళు, ఇంటికి సంబంధించిన మెటీరియల్, ఇటుక, సిమెంటు, రాయి, దర్వాజాలు ఇట్లాంటివన్నీ కూడా ఇంటికి సంబంధించిన మెటీరియల్ అమ్ముకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. కానీ
వ్యాపారస్తులకు మాత్రం ఏమంత బాగాలేదు. చదువుకునే పిల్లలకు మాత్రం బాగున్నదని చెప్పాలి. ఈ చదువుకునే పిల్లలు చదువు బాగా సాగుతుంది, మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తుల పరిస్థితి పూర్తిగా బాగాలేదు, కొత్త వ్యాపారాలు చేయొద్దు. ఈ రాశి వాళ్ళకి వచ్చిన డబ్బులు ఈరోజు పెంచుకుందామని కొత్త వ్యాపారాలకు వడ్డీలకు పోయినట్లయితే మొత్తం సర్వం భ్రష్టుత్వం పడిపోతుంది, మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. మరి ఎప్పుడు కూడా వచ్చిన డబ్బును జాగ్రత్త చేసుకుంటేనే బాగా బయటపడతారు, బాగుంటారు. అట్లా లేని పక్షంలో చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 100కి 25 వంతులే బాగుంది, 75 వంతులు బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, అందులో ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి వాళ్ళు ఈశ్వరార్చన, విష్ణుమూర్తి యొక్క పూజలు చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.